నమస్తే తెలుగు న్యూస్కి స్వాగతం. నేను గోపికృష్ణ. అడుసుమిల్లి శ్రీనివాస్ గారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు ఉన్నారు. నమస్కారం అడుసుమిల్లి గారు. నమస్కారం. అడుసుమిల్లి గారు, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొలిక్పూడి శ్రీనివాస్ ఎపిసోడ్ ప్రత్యేకంగా నిలిచింది ఈ కొద్ది రోజుల్లో. ఎమ్మెల్యే కొలిక్పూడి శ్రీనివాస్ది తన వెర్షన్ ఒకటి ఉంది, అటువైపు నుంచి బాధితులుగా చెప్పబడుతున్న వాళ్ళ వెర్షన్ ఒకటి ఉంది. ఎట్టకేలకు రాత్రి ఒక దీక్షకి ఆయన పూనుకున్నాడు. వరలరామయ్య ఫోన్ చేయడంతో దీక్ష విరమించాడు. ఈరోజు తిరుమలకి వెళ్తున్నానని ప్రకటించాడు. ఈయన వెర్షన్ ఏంటో జనాల్లోకి వెళ్ళింది, బాధితులుగా చెప్పబడుతున్న వాళ్ళ వెర్షన్ ఏంటో జనాల్లోకి వెళ్ళింది. మీరు వీటన్నింటినీ గమనిస్తున్న వ్యక్తులుగా ఈ ఎపిసోడ్ని ఎట్లా విశ్లేషిస్తారు? ఎవరిది తప్పు, లేకపోతే ఎవరు ఎందుకు ఇంత దూరం వెళ్లాల్సి వచ్చింది ఈ విషయం? ఇప్పుడు ఎవరి వాదన వాళ్ళు సమర్థవంతంగా వినిపించుకుంటారండి. ఇప్పుడు కొలిక్పూడి శ్రీనివాసరావు గారికి ఒక అరుదైన అవకాశం వచ్చింది. ఒక రకంగా ఆయన గత 4 ఏళ్ళు అమరావతి ఉద్యమం దగ్గర నుంచి ఆయన వాయిస్ పెంచాడు. జగన్మోహన్ రెడ్డి అరాచకాల మీద మాట్లాడుతూ వచ్చాడు. చాలా జనాల్లో కూడా ఆదరణ పొందాడు. ఆయన తెలుగుదేశం పార్టీ వ్యక్తి ఏం కాదు. ఒక రకంగా చెప్పాలంటే ఏ రాజకీయ పార్టీకి సంబంధం లేదు. ఆయన అమరావతి పరిరక్షణ సమితిలో ఆ జేఏసీలో ఉండేవారు. వాళ్ళ తర్వాత వాళ్ళు అక్కడ ఏం తేడా వచ్చిందో తెలియదు. ఆయన సొంతంగా ఆంధ్ర రాష్ట్ర పరిరక్షణ సమితి అని ఏదో పెట్టుకున్నాడు. మరి అందులో ఎవరెవరు ఉన్నారో ఏంటో తెలియదు, కానీ అలాగా చెప్పేవారు. ఆయన ఎప్పుడు కూడా రైతు కింద ఆయన తలపాక చుట్టుకున్నాడు. మంచిగా రకరకాల సందర్భాల్లో టీవీ డిబేట్లలో కానీ, బయట మీడియా ముందు కానీ, లేకపోతే ఎక్కడ ఏ కార్యక్రమం జరిగినా జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకంగా ఆయన కనపడుతూ ఉండేవాడు, వచ్చేవాడు, పాల్గొనేవాడు. ఒక రకంగా జనాల్లో విపరీతమైన ఆదరణ పొందాడు ఆయన. పార్టీ కూడా గుర్తించి ఆయనకి ఎమ్మెల్యే సీట్ ఇచ్చింది. అది నిజంగా అచీవ్మెంట్. ఒక రకంగా చెప్పాలంటే మన పార్టీని మెచ్చుకోవాలా, లేకపోతే ఈయన్ని మెచ్చుకోవాలా, ఈయన అచీవ్మెంట్ అంటే నేనైతే పార్టీనే మెచ్చుకుంటాను. ఈయనలా చాలామంది చేసినా కానీ ఆయనకు వచ్చింది అవకాశం. అంటే అందరికీ వాళ్ళు ఇవ్వలేరు. కరెక్ట్. ఆ పరుగుల పందులు ఎవరో ఒకడే వస్తారు ఫస్ట్. ఎంతమంది ఉన్నారు ఆశించిన వాళ్ళు, పరుగుల పందులు ఎవడో ఒకడే వస్తారు ఫస్ట్లో. కాబట్టి ఆ విషయంలో ఈయన అభినందించాం. ఆయన ఇంకా మంచి స్థానం చేరుకోవాలి, ఉన్నత స్థాయికి చేరుకోవాలి. చదువుకున్నాడైనా తెలుగుదేశం పార్టీ ఆయనకి ఇచ్చిన అవకాశాన్ని, తెలుగుదేశం పార్టీ కేడర్ ఆయన దగ్గర తీసుకున్న విధానానికి యాక్చువల్గా ఆయన కృతజ్ఞుడే ఉండాలి. ఫస్ట్ పాయింట్. ఎందుకంటే 45 సంవత్సరాల్లో రాజకీయ జీవితాలు ఉన్న నాయకులు చాలామంది ఉంటారు కదా. చాలామంది వాళ్ళ జీవితం మొత్తం అయిపోయినా కానీ, ఆస్తులు తగలెట్టుకున్నా కానీ, పార్టీలో కనీసం ఎమ్మెల్యే గెలిచినా గెలవకపోతే పక్కనట్టండి, పోటీ చేసే అవకాశం కూడా రాని వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళు మండల స్థాయి, జిల్లా స్థాయి, నియోజకవర్గం స్థాయి దాటకుండా వాళ్ళ జీవితాలు అణగారిపోయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళతో పోల్చుకుంటే చాలా లైఫ్ టైం అచీవ్మెంట్ అయింది. ఇక్కడ మరి ఆ వివాదం ఎందుకు వచ్చిందో చూస్తే, వాళ్ళ వెర్షను వీళ్ళ వెర్షను విన్న తర్వాత ఎవరైనా సంయమనం పాటించాల్సింది ప్రజాప్రతినిధే. అక్కడున్న ఆ నియోజకవర్గ ప్రజలకు ఆయన ప్రతినిధి. వాళ్ళు ఏమైనా తప్పులు చేసినా, ఒప్పులు చేసినా, ఈయన మెచ్చుకున్నా, తిట్టుకున్నా, ఈయన విమర్శించినా సహనం పాటించాలి. అవసరమైతే సర్ది చెప్పాలి. నిజంగా వాళ్ళు నేరం చేస్తే వాళ్ళ మీద కేసు పెట్టి శిక్ష వేయించాలి. ఒకవేళ వాళ్ళ స్థాయి చాలా ఎక్కువ పార్టీలో, వాళ్ళ పార్టీ వాళ్ళు అనుకున్నప్పుడు పార్టీ అధిష్టానాన్ని కంప్లైంట్ చేయాలి. ఇవన్నీ మానేసి ఆయన కొంచెం పర్సనల్గా పోయడమో అనిపిస్తుంది అటువైపు నుంచి. నిన్న మొన్న ఒక వీడియో చూసాను అయింది. వాళ్ళందరినీ విలేకరులతో కొంతమందితోటి వివాదం వచ్చింది. మళ్ళీ విలేకరులకి క్షమాపణ చెప్పి అక్కడతో ఆ వివాదం సంస్కృతి. ఇంకో ఊరు సర్పంచ్ అతను పేకాడుకుంటూ దాని గురించి మాట్లాడి ఆయన గొడవలోడు తీసుకొడతాను ఇలాంటి మాటలు మాట్లాడితే సహజంగానే తెలుగుదేశం పార్టీ సొంత పార్టీ, ఇప్పుడు బయటోడు కాదు, ఆ సొంత పార్టీ వాళ్ళని నేను గొడవలోడు తీసుకుంటానంటే వాళ్ళు ఆ పార్టీకి, పార్టీ పుట్టినగాడి నుంచి అక్కడ ఉన్నారు. వాళ్ళు స్థానికులు. ఈయన గుంటూరు జిల్లా నుంచి అక్కడికి వెళ్ళాడు. ఎమ్మెల్యే అంటే వాళ్ళందరూ గెలిపించారు ఈయన్ని. వాళ్ళ పట్ల నిజంగా నీ కోపం ఉన్నా, వాళ్ళు తప్పు చేస్తే కూడా వాళ్ళు పిలిపించి మాట్లాడాలి. నీ దగ్గరికి వాళ్ళు రాకపోతే వేరే వాళ్ళ ద్వారా మాట్లాడించాలి. ఇది పద్ధతి. అంతేగాని మీరు కరచేత్తో పట్టుకుంటే నెవర్, మీ వల్ల కాదు, మీ వల్ల కాదు అది. ఎందుకంటే మహామోహన్ కొమ్ములు తిరిగిన వాళ్ళు కొమ్ములు ఇరిసేశారు. జగన్మోహన్ రెడ్డి ఏం పీకలేనాడు, మనం ఏం చేస్తామండి. ఆయన ఎమ్మెల్యే అవ్వకముందు నేను ఆయన ఒకటే.
మేము వెళ్ళిపోయి ఏదో టీవీలో మాట్లాడుతున్నాం కదా, మనకు జనాలు అయ్యో భలే భలే మాట్లాడుతున్నారు అన్నారు కదా అని చెప్పేసి మేము నీ తోలు తీసేస్తాం అది ఇది అంటే ఊరుకుంటారా? ఎమ్మెల్యే అర్హతలేంటి, అధికారాలేంటి, వాళ్ళు ఏం చేయాలనేటువంటి ఫస్ట్ తెలుసుకోవాలి ఆయన. ఎందుకంటే ఐఏఎస్లు కోచింగ్ ఇస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ప్రజలను ఆయన బిడ్డల్లో చూసుకోవాలి. ఆయన పట్ల అందరికీ గౌరవం ఉంది. ఆయనకి ఎట్టి పరిస్థితుల్లో ఆయన చాలా ఉన్నత స్థానం దాన్ని పోగొట్టుకుంటూ ఎందుకంటున్నాను నేను ఉత్తుకున్నాను. కొంచెం భావోద్వేగాలని ఆవేశాలను కంట్రోల్ చేసుకోలేరు మీరు. మీరు ఎమ్మెల్యే సీట్ వచ్చేదాకా లేదా పైకి వచ్చేదాకా కొంత మీరు అడిగే ఉన్నారు కదా కొన్ని చోట్ల, అలాగే ఎందుకు లేకపోతున్నారు? రాజకీయంలో ఉన్నా కాబట్టి రాజకీయంలో పైకి వెళ్ళాలనుకున్నప్పుడు ఖచ్చితంగా అడిగే ఉంటారు. అంతేగాని తల ఎగరేస్తావు, నువ్వు తల ఎగరేయాలంటే బయటకు వచ్చి ఎగరే నిన్ను అందరూ గొప్పగా చూస్తారు. ఇప్పుడు ఆ రైతులకి నేను కాలువలు పూడికలు తీయించాను, వాళ్ళ విశ్వాసం లేదు, ఎవరు రాలేదంటే ఈయన వెనకాల రాలేదని ఏదో మరి కుక్క కన్నా విశ్వాసం ఉంటుంది అది ఇదని మాట్లాడుతున్నాడు. తప్పు కదా అది. ఆ కాలంలో పూడికలు అయ్యి నువ్వేమన్నా ఐఏఎస్ అకాడమీలో సంపాదించిన డబ్బు పెట్టేనా చేయించవా? ప్రభుత్వం ధనంతో చేయించుంటావు, లేకపోతే ఎవరన్నా చందాలు ఎత్తే చేయించుంటారు. మీరు చేయించినా కూడా అలాగనకూడదు. తప్పు కదా అది. రైతులను అలాగనొచ్చా? దీనివల్ల ఏమవుద్దంటే ఆయన పరపతి పోతుంది. ఆయన మేము చాలా గొప్పగా చూసాం, ఈయన చాలా గొప్పవాడని చెప్పాను నన్ను అడిగితే నేను. ఇవాళ అవన్నీ చూస్తుంటే ఇదేంటి మన అంచనాలు తప్పినాయా, ఈ వ్యక్తి ఎలాగ మాట్లాడుతున్నాడు, మనం ఒక తప్పుడు వ్యక్తిని సమర్థించామా అన్న భావన కలుగుతాం. ఏం మిస్ అయ్యాడు అనుకోవాలి కొలికిపూడి అక్కడ? ఇప్పుడు ఇది ఇగో ఒక అహం అనేటువంటి కనిపించకుండా ఇన్నాళ్ళు ఉందేమో అండి అతనికి. ఎవరి మీదన్నా ఒక ద్వేషం ఉందేమో. ఇప్పుడు ఒకప్పుడు ఆయన స్టెప్ బై స్టెప్ ఎదగటానికి చంద్రబాబు నాయుడు గారిని పొగిడాడు, కమ్మ వాళ్ళని పొగిడాడు. వాళ్ళందరూ ఉబ్బిపోయి అతనికి ఏం అతని వెనకాల దాసోహం అన్నారు. ఇవాళ తిడుతున్నాడు, నిర్గాంతపోతున్నారు అంతే, షాక్కి గురయ్యారు అంతే. సింపుల్ ఇది ఇందులో. అంటే దీన్ని బట్టి ఏంటంటే తన అవసరానికి కొంతమందిని, అంటే అది సందర్భానుసారంగా వచ్చింది కాదు, లోపల నుంచి ఉన్నదే అని అనుకోవాలా? అతను డెఫినెట్గా లోపల నుంచి ఎప్పటి నుంచో ఉండి ఉంటుంది. ఇప్పుడు లోపల కసి ద్వేషం కోపం లేకుండా ఉత్తుకున్నాడు ఎందుకు తిడతారండి ఎవరన్నా? నేను ఆయన ఏనా అంటానికి ఎంత ఆలోచిస్తున్నాను, నేను ఆయన మీద ప్రేమ ఉండబట్టే కదా. అదేనండి, ఇప్పుడు ఆయన మీద ప్రేమ ఉండబట్టి కదా. ఆయన మేము 4-5 ఏళ్ళ నుంచి ఆయన అబ్బో సూపర్ అనుకున్నవాడు. ఆయన మీద ఒక మాట అనాలంటే అంతగా వెనక ముందు ఆడాల్సి వస్తుంది. ఇంతకు మనం ఇన్నాళ్ళు మనమే కదా మోసం అనిపిస్తుంది. మరి అటువంటిప్పుడు మాట అతను అన్నాడంటే లోపల అంత దొబ్బుదేలు ఉంటేనే కదా అంటాడు ఆ మాట. అంటే ఇప్పుడు కొలికిపూడి శ్రీనివాస్కి వైసీపీ సపోర్ట్ చేస్తారు. వైసీపీ సపోర్ట్ చేస్తూ ఇప్పుడు అవునండి మీరు ప్యాకెట్ ఆడుకుంటే ఆడుకునే వాళ్ళ ఎమ్మెల్యేగా ఆడుకునే వాళ్ళని చెప్తున్నాను నేను. ఎందుకు ఆడుకునేవారు? ఇంతగా ఆడుకునేవారు. డబ్బులు కట్టి లైసెన్స్ తీసుకుని ఆడుకుంటారు. క్లబ్బులో ఆడుకుంటలేదా? కోడి పందాలు ఆపమని చూస్తారు. రేపు కోడి పందాలు అవుతాయి పండక్కి. తమ్ముంటే ఆపమని చెప్పండి ఎవడన్నా సరే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని. గతంలో ఆపేడు ఎవడన్నా? ఆపే ప్రయత్నం చేసి వెనక్కి పోయారు. అయ్యో కొన్ని జరగని పనులకి అనవసరంగా ఏలెట్టుకెళ్ళాలి. అందులో ఏమో మొత్తం మెట తీసుకుని జైలు పెట్టుకుని పోవాలి పక్కకే. అంతేగాని ఊరికే నిన్ను సొంతాన్ని గొడ్లోడు తీసుకొడతాను ఊరుకుంటారా? వాళ్ళు ఏమన్నా మూసుకుని పోయి వాళ్ళ మనమే జాగ్రత్తగా ఉండాలి. ఏంటండి ప్రజాప్రతినిధులు 5 ఏళ్ళు ఉండిపోతారు మీరు. అసలు ఇప్పుడే ఎవడన్నా ఇన్ఛార్జిని వేస్తా అక్కడ, దట్టు లోకల్ కూడా కాదు. ఇప్పుడు ఇన్ఛార్జిని వేస్తా ఇక వాళ్ళ ఎందుకురా బాబు అని చెప్పి ఏమన్నా ఇన్ఛార్జిని వేసారు అనుకో, ఆ 5 మండలాలకు సంబంధించి 5గురిని వేసి వాళ్ళందరూ కమిటీ వేసి 2 మెన్ కమిటీ లాగా 5 మెన్ కమిటీ వేసి చెవిలో చెప్పేయారనుకోండి అధికారులకు వాళ్ళ మాట వినండి. అప్పుడు మళ్ళీ దళిత్ కార్డు వస్తుంది కదా, దళిత ఎమ్మెల్యే కాబట్టి. అవునండి, ఇప్పుడు చంద్రబాబు ఇలా చేశాడు పాపాల బయలుడు చంద్రబాబు గారు ఎన్ని మోయలేదు. ఇది కూడా మోస్తాడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డితో పోల్చుకుంటారు. జగన్మోహన్ రెడ్డితో పోల్చి చంద్రబాబు ఎప్పుడు పైన ఉంటాడు. ఇక్కడ ఏ కార్డు పనిచేయదు. అంతవరకు ఇతను ఇలాగ మాట్లాడినిచ్చిన తర్వాత కదా చేస్తారు. ఉత్తుపురని ఏం చేయట్లేదు కదా. ఇక్కడ ఏ కార్డు పనిచేయదండి. ఆ రోజులు పోయినాయి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు పెద్ద మాదిగా సింపుల్ అంతే. ఇంక దాని తర్వాత ఇంక ఎవడో ఆయన దగ్గర కార్డు తీయలేడు ఎవడో ఉన్నాయి. ఒకవేళ తీసిపోళ్ళు ఆల్రెడీ తీశారు. మీకు ఎంత తలకిందులుగా తప్పదు చేసినా మాల సామాజిక వర్గం నుంచి 90% ఓట్లు చంద్రబాబు గారు పడవు.
ఓపెన్గా చెప్తున్నాను నేను. ఉమ్, ఆయన వర్గీకరణకు అనుకూలం. ఎవడ ఎంత చెప్పినా కానీ ఆ మాదిగలందరూ ఆయన సపోర్ట్గా ఉంటారు. వాళ్ళతో బెస్ట్ కాంబినేషన్ సెట్ చేసిన కమ్మ కాపు బీసీ మాదిగ వాళ్ళ తరంగా అది ఎవడ వీళ్ళని ఓడించడం. చంద్రబాబు నాయుడు కూడా చాలా సందర్భాల్లో కూటమితో పాటు ఎంఆర్పిఎస్ కూడా అద్భుతంగా పనిచేసిందని చాలా సందర్భాల్లో మీకు కితాబు సెట్ ఇచ్చారు. అయిపోయింది అది. ఉమ్, ఎవడన్నా సరే పని చేసుకోవాలంతే. ఉమ్, అక్కడ అయినప్పుడు చాలా దుర్మార్గం జరిగిపోయి అన్యాయం అరాచకం జరిగిపోతే ఒక పోరాటం. నువ్వు ఎవరి మీద పోరాడుతున్నావు? ఉమ్, ఎవరైనా సరే జగన్లాంటి అరాచకవాదమే పోరాడితే నీకు గుర్తింపు ఉంటుంది. చంద్రబాబు లేకపోతే ఆయన సామాజిక వర్గం నిన్ను పైకి తీసుకొచ్చిన వాళ్ళు నీకు ఓట్లు వేసిన వాళ్ళ మీద పోరాడుతూ ఇద్దరు ఇతను ఎలా చేస్తున్నాడు, తిని గుట్లు మన్ను వేసుకుంటున్నాడు అంటారు. అంతే సింపుల్. రాత్రితోటి ఇంక సమస్య పోయినట్టే సమస్య పోవాలని కోరుకుంటున్నాను నేను. నాకు ఆయన అంటే చాలా ఇష్టం అండి. అంటే వరలరామయ్య గారు కాల్ చేసినప్పుడు నాకు వల్లుపూడి శ్రీనివాసరావు అంటే ఒక రకమైన అభిమానం. ఉమ్, అది ఎందుకు వచ్చింది అనేటువంటిది ఏంటంటే జగన్ రెడ్డి మీద ఒక రకంగా మాకు అంత సీన్ లేదు, మాకు అంత వాల్యూ వర్కౌట్ మీలాంటి వాళ్ళు వాళ్ళకే ఎక్కువ ఇస్తారు కాబట్టి వాళ్ళే కనపడ్డారు ఎక్కువ. వాళ్ళకన్నా ముందు నుంచి మాట్లాడుతున్నాం మేము ఏంటండి. అయినా సరే సరే ఫోన్లో మనవాడు పైకి వచ్చాడు అనుకున్నాం మేము. ఉమ్, అతను వెనకాల నడవడానికి కూడా సిద్ధపడ్డాం. ఉమ్, అతను ఎమ్మెల్యే సీట్ వచ్చింది, మంత్రి అయిపోవాలని కోరుకున్నాను. ఏకంగా పూజ కూడా చేసిన నాడు మంత్రి కావాలని. మంత్రి కావాలి. మంత్రి అయితే ఇంకా రాష్ట్రం అంతా కొట్టేసినాము ఏటో కానీ. సమస్య పోవాలని కోరుకుందాం. మూసిపోతే ఆయనకి అందరికీ మంచిదండి. రైట్ సార్. లేకపోయినా చెరువుకి ఏం నష్టం అండి? మనం అలిగితే మన ముడ్డు అంతే కదా. ఎండిపోద్ది కానీ. అవునా కదా? చెరువు మీద అలిగితే ఎవరికి నష్టం? రైట్ అలాంటి వాళ్ళు ఎంతమంది వచ్చిపోలేదు టీడీపీకి. అది ఒక మహాసముద్రం కదా. రైట్ సార్, థ్యాంక్ యూ.